ప్రేరణ కంబం బుల్లితెర ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. ఈ సీరియల్లో మెయిన్ లీడ్ పోషించిన ప్రేరణ అందం అభినయంతో కట్టుపడేసింది. తర్వాత బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయింది. ఇక ఈ షో నుండి బయటకు రాగానే తన భర్త శ్రీపాదతో కలిసి ఇస్మార్ట్ జోడీ 3వ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మరీ కప్పు కొట్టింది. ప్రెజెంట్ కన్నడలో క్వాలిటీ కిచెన్ అనే ఒక కామెడీ షోలో కూడా పాల్గొంటుంది. అలాగే తెలుగుతో పాటు పలు సీరియల్స్, రియాలిటీ షోస్ కూడా చేస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేరణ తన బెస్ట్ ఫ్రెండ్ రష్మిక మందానను గుర్తు చేసుకుంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రేరణ, రష్మిక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. కలిసి ఆడిషన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ రియాలిటీ షోలో బయటపెట్టింది ప్రేరణ. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేరణ మాట్లాడుతూ, నాకు బద్ధకం ఎక్కువ. ఒక్కొక్కసారి స్నానం చేయడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ప్రేమలో ఉన్నప్పుడు మేము బ్రేకప్ చెప్పుకున్నాం. తర్వాత వెంటనే కలిసిపోయే వాళ్ళం. ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో హీరో చెంపపై ముద్దు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను అని కూడా చెప్పింది ప్రేరణ. ఇక రష్మికను ఉద్దేశిస్తూ, నేను తెలుగులో స్టార్ అవుతా, రష్మిక కన్నడలో స్టార్ అవుతుంది. ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ చేయాలి అని రష్మిక ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఏదీ జరగలేదు. ఒకప్పుడైతే తనకు నేను గుర్తున్నాను. ఇప్పుడు గుర్తున్నానో లేదో కూడా తెలియదు. రేయ్ ఒక్కసారి కలవరా అంటూ మాట్లాడింది ప్రేరణ.